హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలుగు తెరపైన సంక్రాంతి హీరో అంటే బాలయ్యే ముందుగా గుర్తుకొస్తాడు. ఈసారి కూడా డాకు మహారాజ్ మూవీతో సంక్రాంతి సందడి షురూ చేశాడు. సంక్రాంతి రేసులో ఎక్కువ సక్సెస్ సాధించిన హీరో కూడా బాలయ్యే. డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తూ సంక్రాంతి అంటే రైతు పండుగ కాదు, బాలయ్య అభిమానులదే అనేంతలా థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్నాడు. అఖండ మూవీతో అరివీర భయంకరంగా బాక్సాఫీస్ని వేటాడిన బాలయ్య తన సత్తా ఏంటో ఇప్పటి జనరేషన్కి చూపించాడు. ఇదే సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో మైలురాయికి మీసం మొలిపించిన బాలయ్య తన డిఎన్ఏ పవర్ ఏంటో చూపించాడు. ఆ బ్లడ్కి ఉన్న పొగరేంటో చూపించాడు. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పప్పు దగ్గరే కాదు, పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళు సైతం జై బాలయ్య అనేలా చేశాడు. వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు. భగవంత్ కేసరి సినిమాతో దిగ్విజయంగా హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకున్నాడు. వరుస విజయాలతో యమ జోరు మీదున్న బాలయ్య ఇయర్ స్టార్టింగ్లోనే మరో ఘన విజయాన్ని అందించాడు టాలీవుడ్కి. ఎప్పటిలాగే తనకు అచ్చి వచ్చిన సంక్రాంతి సీజన్ ఎంచుకొని బాక్సాఫీస్ వద్ద మోత పుట్టిస్తున్నాడు. ముసుగు దొంగలా వచ్చి బాక్సాఫీస్ని కొల్లగొడుతున్నాడు. చెడ్డవాళ్ళకి డాకు, మంచి వాళ్ళకి మహారాజ్ అనిపించుకున్నాడు. రాయలసీమ మాలూన్ తేరేకో ఓ మేరా అడ్డా అంటూ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో థియేటర్లో పూనకాలు తెప్పించాడు. సీతారాం, నానాజీ, డాకు మహారాజ్ అనే 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో బాలయ్య చూపించిన వేరియేషన్స్ నా భూతోర్ నా భవిష్యత్. ఫ్యాన్స్ ఆశపడ్డట్టుగానే డాకు మహారాజ్ మూవీ బాలయ్య కెరియర్లోనే మరో అద్భుత విజయంగా నిలిచిపోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్లో బాలయ్య 109వ మూవీగా రూపొందిన డాకు మహారాజ్తో బాలయ్య తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టుకోబోతున్నాడు. తన విజయ చరిత్రని తానే తిరగరాస్తాడని ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి డాకు మహారాజ్ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణాలేంటి, సినిమా నిలబెట్టిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, బాలయ్య. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బాలయ్యనే. 1 మ్యాన్ షో చేశాడు. ఈ సినిమాకి తెగే ప్రతి టికెట్, వచ్చే ప్రతి రూపాయి బాలయ్య వల్లనే. ఒకప్పుడు బాలయ్య చేసే యాక్షన్ సీక్వెన్సెస్ని చూసి ట్రోల్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అవే కావాలని థియేటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటి యంగ్ జనరేషన్ అంతా బాలయ్య సినిమా కోసం బెనిఫిట్ షోల వెంటపడ్డం చూసి యంగ్ హీరోలు కూడా కుళ్ళుకుంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య హీరోనే కాదు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని కూడా చెప్పొచ్చు. మాస్ ఎలివేషన్స్తో, పవర్ఫుల్ డైలాగ్స్తో ప్రతి ప్రేక్షకుడిని థియేటర్కి లాక్కొచ్చాడు. తను చెప్పే ప్రతి డైలాగ్ ఒక అణుబాంబులా పేలింది. సింపుల్ డైలాగ్స్ కూడా తన గంభీర స్వరంతో ఒక ఆయుధంలా మార్చాడు. మాస్ ఆడియన్స్తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా పూనకాలతో ఊగిపోతున్నారు. ఆయన నడిచిన తీరు, కనబర్చిన నటన అమోఘమని చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా చాలా స్టైలిష్గా కనిపించాడు. ఎనర్జెటిక్ స్టెప్పులతో, పవర్ఫుల్ డైలాగ్స్తో, ఒళ్ళు గగుడు పొరిచే యాక్షన్ సీక్వెన్సెస్తో బాలయ్య చెలరేగిపోయాడు హాల్లో. డాకు మహారాజ్ సినిమాకి బాలయ్య మెయిన్ అసెట్గా, మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు. బాలయ్య మార్క్ డైలాగ్స్, యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకుల్ని ఊగిపోయేలా చేస్తున్నాయి. నెంబర్ 2, తమన్. అవును, బాలయ్య తర్వాత ఆ ప్లేస్ని తమన్ కొట్టేశాడు. తమన్ లేని డాకు మహారాజ్ని ఊహించడం కూడా కష్టంగా ఉంది. బాలయ్య సినిమాలకి బాగా కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అఖండ మూవీతో సౌండ్ బాక్సులు బద్దలయ్యేలా వాయించాడు. అప్పటి నుంచి అటు ఫ్యాన్స్తో పాటు బాలయ్య కూడా ఫేవరెట్గా మారిపోయాడు. ఎందుకనో బాలయ్య అనే పేరు వింటేనే ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు తమన్. ఎక్కడ లేని ఎనర్జీతో నెక్స్ట్ లెవెల్లో బీజిఎం అందిస్తున్నాడు. బాలయ్య మాస్ హీరోయిజంని ఓ రేంజ్కి తీసుకెళ్లాడు సినిమాలో. ఎక్కడా కూడా డాకు క్యారెక్టర్ని డౌన్ అవ్వకుండా చేశాడు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు బాలయ్య గురించి చెప్తూనే తమన్ని పొగుడుతున్నారంటే ఇక ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మీరే అర్థం చేసుకోండి. నెంబర్ 3, మాస్ ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీన్స్. మాస్ ప్రేక్షకులకి ఒక హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది డాకు మహారాజ్. డాకు క్యారెక్టర్కి పడ్డ ఎలివేషన్స్ నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. బాబీ టేకింగ్కి తమన్ బీజిఎం తోడై బాలయ్యకి ఇచ్చిన మాస్ ఎలివేషన్లకి విజిల్స్ వేయని ప్రేక్షకులు లేడు. ఫస్ట్ హాఫ్లో ఇంట్రడక్షన్ కానీ, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ కానీ, ఆ తర్వాత ఇంటర్వెల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ, సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ నెక్స్ట్ లెవెల్. అసలు సినిమా రేంజ్ని, బాలయ్య ఇమేజ్ని మరో స్థాయికి తీసుకెళ్లాయనే చెప్పాలి. ఇక ఎలివేషన్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నెంబర్ 4, కంటెంట్ ప్రజెంటేషన్. ప్రజల కష్టాలు, వాటిని క్యాచ్ చేసుకొని స్మగ్లింగో, మైనింగో చేసే విలన్, వాటిని ఎదిరించి ప్రజల కోసం నిలబడే హీరో. ఇలాంటి కథలు మనం చాలా చూసాం. డాకు మహారాజ్ కూడా అలాంటి కంటెంట్తో రూపొందించిందే. కానీ ఆ కథని ఎంగేజింగ్గా ప్రజెంట్ చేసిన తీరు ఆడియన్స్ని మెప్పించింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో
బాలయ్యని చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారు. రొటీన్ కంటెంట్ అయినప్పటికీ ఏదో డిఫరెంట్ మూవీ చూస్తున్నామనే ఫీలింగ్ కలిగించారు. చిట్ట చివరి నిమిషం వరకు కూడా ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టారు. డబ్బులు పెట్టి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుడికి మంచి థ్రిల్ ఇచ్చింది డాకు మహారాజ్. నెంబర్ 5 హాలీవుడ్ స్టైల్ పర్ఫెక్షన్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ని చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. ఎమోషన్స్ అయినా, ఎలివేషన్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, బాలయ్య పలికించే ప్రతి ఎక్స్ప్రెషన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ప్రతి సీన్ కొత్త అనుభూతినిచ్చింది. హాలీవుడ్ మేకింగ్ స్టైల్తో భలే కొత్తగా అనిపించింది. నిజంగా ఇది తెలుగు సినిమానా లేదంటే హాలీవుడ్ మూవీనా అనిపించేలా చేశారు. వీటితో పాటు బాబీ టేకింగ్, ఖర్చుకు వెనకాడని ప్రొడ్యూసర్, బాలయ్య వన్ మ్యాన్ షో ఇలాంటివన్నీ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. డాకు మహారాజ్ని సంక్రాంతి విజేతగా డిక్లేర్ చేశాయి. ఇవి డాకు మహారాజ్ మూవీ హిట్ అవ్వడానికి గల కారణాలు. నేను చెప్పిన వాటిలో ఇంకా ఏదైనా మిస్ అయ్యింటే మీరు కింద కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.